హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి. ఫేస్ పౌడర్ చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మరకలు పడుతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా దీనిపై ఉన్నటువంటి డస్ట్ పోదు కదండి. ఇలా ఫేస్ పౌడర్ కొంచెం వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కనిపిస్తుంది. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. మనం పచ్చడి డబ్బాలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఖాళీ అయిపోతూ ఉంటాయి కదండి. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా జిడ్డుగా ఉంటుంది. మనం చేయి పెట్టి క్లీన్ చేయాలంటే జిడ్డుగా ఉంటుంది కదండి. చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్స్ అందులో వేసేసి విమ్ లిక్విడ్ కొంచెం వేసేసి కొంచెం హాట్ వాటర్ పోసేసామనుకోండి, చక్కగా ఇలా కిందకి పైకి ఊపుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆ జిడ్డు అంతా కూడా ఇలా హాట్ వాటర్ అలానే ఐస్ క్యూబ్స్ కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసాం కదండి, చక్కగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఇలా ఈజీగా ఇలాంటి పచ్చడి డబ్బాలని క్లీన్ చేసి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నా చేతిలో ఉన్నది ఏంటా అని చూస్తున్నారండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి. ఇలాగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్ ఇలాగా కట్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంచెంగా మిగులుతూ ఉంటుంది కదండి. మనం అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టేస్తే పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. అది ఏ సరుకులైనా కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోగా నిండుగా ఉన్న తర్వాత ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదండి, పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టేసింది పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా మనం సీలు కట్ చేసుకున్నాం కదండి ముందుగా, ఆ సీలు ఓపెన్ చేసినటువంటి లేబుల్తోనే ఇలాగ ముళ్ళలాగా వేసేసామనుకోండి, చక్కగా లోపల ఉన్నటువంటి ఐటమ్ సరుకులు పాడవకుండా ఉంటాయండి. ఇలా మనం కట్ చేసిన దాంతోనే ఈ విధంగా ముళ్ళలాగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి పురుగులు కానీ పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోగా మిగిలిపోయినటువంటి ప్యాకెట్లోది ఇలాగ చక్కగా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా? ఇప్పుడు ఈ విధంగా చక్కగా మనం ముళ్ళలాగా వేసేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి ఆ సరుకులు పాడవకుండా ఉంటాయండి. గాలి ఆడకుండా ఉంటుంది కాబట్టి మనకి ఆ సరుకులు అనేది పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాషింగ్ మిషన్లో ఇలాంటి డోర్ కట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టేసి వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడైపోతూ ఉంటుంది కదండి. అలానే డోర్ కట్టను కూడా పాడవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా రింగులో ఉన్నటువంటి డోర్ కర్టన్స్ ఈ విధంగా సాక్స్లో పెట్టేసి, ఓల్డ్ సాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఓల్డ్ సాక్స్కి ఈ విధంగా పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనకి ఇలా వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది. డోర్ కర్టన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో కర్రీస్ ఏమీ లేవు, కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా చక్కగా ఇలా పెట్టుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో అయినా ఉదయం అయినా మనం చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎగ్ని ఉప్పు కారం తగినంత వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలాగ నేను ఒక ఆమ్లెట్ లాగా వేసానండి. ఇలాగ చిన్నగా పొరిట్లాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అన్నం రైస్ని చల్లారిన తర్వాత ఇలా ఈ కోడిగుడ్డు పొరుటుని పక్కన పెట్టేసుకొని ఇలా కళాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులన్నీ కూడా పోపు పెట్టేసుకున్నానండి. దీనిలో కొంచెం పసుపు అలానే దీనిలో మసాలా కూడా వేసేసాను. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కోడిగుడ్డు పొరిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని రైస్ని అంతా కూడా ఇందులో వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో మీకు అప్పటికప్పుడు కర్రీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా దీనిలో నిమ్మకాయ అలానే ఆనియన్స్ వేసేసి పిండి పిల్లలకి ఇచ్చామనుకోండి, చక్కగా తినేస్తారు. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 2 ఎగ్స్ ఉన్నాయనుకోండి, చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి.
మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ బండ పైన ఇలా వాటర్ పోయటం వల్ల గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు గ్యాస్ సిలిండర్ మార్చుతూ ఉంటాం కదండి. ఫుల్ బండను మార్చినప్పుడు ఈ విధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గ్యాస్ లీక్ అయిపోతూ ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతూ ఉంటే మన గ్యాస్ కూడా చాలా వరకు మనం ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా మనం సేవ్ చేసుకోవాలంటే ఇలా గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోస్తుంటే బుడగలుగా వస్తున్నాయి అనుకోండి, అది లీక్ అవుతున్నట్టు. లేదంటే వాటర్ మనం పోసినవి అలానే ఉన్నాయనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం. సో మీకు ఒక్కొక్కసారి ఇలా గ్యాస్ సిలిండర్లు మార్చేటప్పుడు గ్యాస్ మనకి లీక్ అవుతుందా లేదని ఇలా చెక్ చేసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ ఫాలో అవ్వండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.